హలో అండి. రీసెంట్గా జరిగిన కర్నూలు బస్ ప్రమాదంలో చాలామంది చనిపోయారు. కొంతమంది అయితే ఓకే దేవుడి దయ వల్ల బయటికి రాగలిగారు. కానీ ఈ బస్ ప్రమాదం జరిగిన తర్వాత నేను అనుకున్నది ఏంటి అంటే ఒకటే ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. భద్రత అనేది మన బాధ్యత. ఫస్ట్ థింగ్ మనం ఫస్ట్ భద్రతగా మనం ఎలా ఉండాలి ఏంటనేది సేఫ్టీ ఈజ్ ఫస్ట్ ప్రియారిటీ. అండ్ ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నది ఈ సొసైటీకి కానీ ఈ గవర్నమెంట్కి కానీ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఎయిదర్ బస్సులో అయినా సరే ట్రైన్లో అయినా సరే ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం ఎంటర్ అయ్యాము. ఫర్ ఎగ్జాంపుల్ బస్సులో ఎక్కుతున్నాం. ఎక్కినప్పుడు ఎవ్రీ పాసింజర్కి ఎవరైతే పాసింజర్ ఎక్కుతున్నాడో ఇది ఇక్కడ ఎమర్జెన్సీ విండో ఉంటుంది. దీన్ని ఆపరేట్ చేయడం ఇలా ఏదైనా జరిగినప్పుడు అవకతవకలు కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎవాక్యుయేషన్ ఎలా జరగాలి అనే దాని గురించి చిన్న చిన్న అవగాహన కల్పించాలండి. అంటే అందరికీ తెలియకపోయి ఉండొచ్చు కదా, ఇప్పుడు అది ఎలా ఓపెన్ చేయాలంటే ఆ టైంలో ఎవరికి అంత అవగాహన ఉండదు. అందుకని చెప్పేసి చిన్న చిన్న విషయాలు ప్రతి ఒక్క బస్సులో అయినా సరే ట్రైన్లో అయినా సరే లేకపోతే ఫ్లైట్లో అయినా సరే ముందుగా ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను అండి. మినిమం భద్రత గురించి కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను.